ఎరిగిన వారుగా ఉండాలి, వెలిగే వారుగా ఉండాలి. అందుకనే తప్పిపోయిన కుమారుడు తండ్రి వైపు చూశాడు. తప్పిపోయిన కుమారుడు ఎవరి వైపు చూశాడు? తండ్రి వైపు చూశాడు. తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రితో ఉన్న అనుభూతిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ ఇంట్లో ఉన్న సమృద్ధిని, సమస్తమును జ్ఞాపకం చేసుకొని, అరే ఇక్కడుంటే నేను చచ్చిపోతాను, ఎక్కడుంటే నాకు కౌంట్ డౌన్ అవుతుంది, నాకు తెలుస్తుంది, కాబట్టి నేను ఇక్కడ నుండి ఎంత త్వరగా నా తండ్రి ఇంటికి వెళ్తే అంత నాకు క్షేమం ఉంది అని తప్పిపోయిన కుమారుడు తండ్రి వైపు చూశాడు, తండ్రి వద్దకు వచ్చాడు. ఇటు చూడండి, చూస్తున్నారా? లోతు కూడా అబ్రహాము నుండి వేరైపోతున్నప్పుడు అబ్రహాము కాపర్లకి, లోతు కాపర్లకి కలహం వచ్చింది. రైట్, ఎవరికి వచ్చింది? అబ్రహాంకి లోతుకి కలహం రాలా, ఎవరికి వచ్చింది? కాపర్లకి కలహం వచ్చింది. కాపర్లకి కలహం వస్తే లోతు ఏమన్నాడు? అబ్రహాం అంటే, అరే రోజు ఇది ఒక సమస్య అయిపోయింది, కాబట్టి మనం ఎలాగుంటాం మంచిది కాదు, నువ్వు కుడికి వెళ్తే నేను ఎడంకి వెళ్తా, నేను ఎడంకి వెళ్తే నేను కుడికి వెళ్తా అని అన్నప్పుడు లోతు ఏమన్నాలి? నానా, నేను నీతోనే వచ్చానో, నేను నీతోనే ఉంటానో, అవసరమైతే కాపర్లను పంపించేస్తాను, కాపర్లను మార్చేస్తాను, కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను వదిలిపెట్టను అని రూతుకిలాగా మాట్లాడాలి. రూతుకిలాగా మాట్లాడాలి. కానీ లోతు ఏం మాట్లాడాడు? లోతు సొదొమను చూశాడు. దేని చూశాడు? సొదొమను చూసినప్పుడు అది యోర్దాను, అది ఎలాగుందంటే ఏదైనా తోటలాగా ఉందన్నాడు. ఏ తోటలాగా ఉంది? ఏదేను తోటలాగా ఉంది, సమస్తము సమృద్ధిగా ఉంది, పచ్చిక ఉంది, బయళ్ళు ఉన్నాయి, కాబట్టి నేను అక్కడికి వెళ్తాను అన్నాడు. ఏమన్నాడు? అక్కడికి వెళ్తాను అన్నాడు. వెళ్ళాడు. చివరికి దేనికి కారుకుడాడు? భ్రష్ట సంతానానికి కారుకుడుగా చరిత్రలో మిగిలిపోయాడు. లోతు కూడా చూశాడు, తప్పిపోయిన కుమారుడు కూడా చూశాడు. కుమారుడు తండ్రి ఇంటి వైపు చూశాడు. తండ్రి వద్దకు వెళ్ళటానికై ఆశ కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే ఎప్పుడైతే ఆకలి ఉంటుందో ఆలోచన ఉంటుంది. ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో ఆ ఆలోచన ఆశీర్వాదమునకు మార్గం అవుతుంది. అమ్మ ఇటు చూడండి, వాడికే ఆకలి లేకపోతే ఆలోచన ఉండేది కాదు. ఆలోచన లేకపోతే తండ్రి ఇంటికి వచ్చేవాడు కాదు. కాబట్టి నీతిమంతుడు 7 సార్లు పడినా వాడు తిరిగి లేస్తాడు. అందుకనే మనం ఎంత దూరము ఉండగానే మనము ఆయన వైపు చూసినప్పుడు, ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన వద్ద క్షమాపణ దొరుకుతుంది, ఆయన వద్ద కృప దొరుకుతుంది, ఆయన వద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. దావీదుని గురించి దేవుడు నా ఇష్టానుసారుడైన మనస్సుడు అన్నాడు. అమ్మిడు చూడండి, దేవుడు దావీదుని క్షమించాడు, కానీ ఇప్పుడు కూడా దావీదుని క్షమించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా? అంటే దేవుడు క్షమిస్తాడు కానీ మనుషులు ఏం చేయరు? క్షమించలేరు. దావీదుని గురించి దేవుడే సాక్షి ఇచ్చినా కానీ ఈ మనుషులకి ఏం కనపడుతుంది? ఆ ఊరియా భార్యతో చేసిన పాపమే కనబడుతుంది. కానీ ఆయన పొరుపు తేలిపోయేటట్టు ఏడ్చింది, విలపించింది, రోధించింది. అది ఎవరికి?
కనిపించదు. అర్థమవుతుందా? జాగ్రత్త. మీరు ఏదైనా చేయకూడనిది చేస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ మనుషులు మాత్రం ఏం చేయరు? క్షమించరు, సహించరు. అంత విలువ మరల మనకి ఎవరు. అందుకనే మనము ఆయన కోసము కనిపెట్టాలి. అందుకని ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకోనము, ఆయన వద్ద కృప దొరుకుతుంది, ఆయన వద్ద క్షమాపణ దొరుకుతుంది, ఆయన వద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది అన్నాడు. కాబట్టి ఆ కోరాకు కుమారులో ఏ రీతిగా ఆశ కలిగి ఉన్నాడో, ఆ తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా ఆకలి కలిగి ఉన్నాడో, ఈ చివరి దినాల్లో, ఈ బస్టు కాలంలో మనకు కూడా ఏముండాలి అమ్మా? ఆశ ఉండాలి, ఆకలి ఉండాలి. ఈ ఆశ, ఈ ఆకలి ఉంటే మనము మందిరానికి వస్తాము, మనతో పాటు ఒక నలుగురిని పిలిచి తీసుకొస్తాము. ఈ ఆశ, ఈ ఆకలి లేదనుకో, మనము మందిరానికి రాము, వచ్చే వాళ్ళని కూడా. ఈ మధ్య కమ్యూనికేషన్ ఎక్కువైపోయింది. నువ్వు వస్తున్నావా అని అంటున్నారు, నువ్వు వచ్చావా అని అంటున్నారు, అక్క నువ్వు వస్తున్నావా అని అంటున్నారు. ఈ అక్క ఒకవేళ రాలేదనుకో, చెల్లెళ్ళు ఏమంటున్నారు? అక్కే రావట్లేదు కనుక మనం కూడా చదువుకున్నాంలే అని అంటున్నారు. కాబట్టి మీరు అక్కల వైపు చూడమాకండి, ప్రభు వైపు చూడండి. అర్థమైందా? అందుకనే యేసు వైపు చూడండి అన్నాడు. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడండి. కాబట్టి